తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి తర్వాత ఆమె మరణంపై రోజుకో వార్త వస్తూ పెద్ద సంచలనంగా మారింది. అమ్మ చనిపోయాక ఆమె సమాధి నుంచి టిక్ అనే శబ్దం వస్తుండడంతో ముందు ఓ వార్త వస్తే ఆ తర్వాత అమ్మ సమాధి పక్కనే ఆమె ఆత్మ తిరుగుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో దిగ్భ్రాంతికరమైన న్యూస్ వెలుగులోకి వచ్చింది. అమ్మ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక ఆమె కోలుకుందని, తర్వాత ఆమె ఇంటికి వచ్చేస్తుందని పెద్ద డ్రామా కంటిన్యూ అయింది. 75 రోజుల తర్వాత ఓ రోజు అమ్మ ఇక లేదని తమిళ జనాల గుండెల్లో గుణపం దింపారు. ఓ పెద్ద రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్న అమ్మ అన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందంటే కనీసం చీమని కూడా లోపలికి పంపలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో సందేహ వివాదం బయటకు వచ్చింది. జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే ఆమెకు 2 కాళ్ళు తీసేశారట. ఆమె చనిపోయే నాటికే ఆమెకు 2 కాళ్ళు లేవని తెలుస్తోంది. అందుకే ఆమె పార్థివ దేహంపై జెండా కప్పి కవర్ చేశారని, అందులో భాగంగానే జయను చూడటానికి కూడా అపోలోలోకి ఎవరినీ పంపించలేదని ఆ వార్తల సారాంశం. అమ్మకు షుగర్ బాగా ఎక్కువ అవ్వడం వల్లే ఆమెకు 2 కాళ్ళు తీసేశారన్న మ్యాటర్ ఇప్పుడు లీక్ అయింది. అయితే అపోలోలో జరిగిన ఈ సీక్రెట్ వ్యవహారంపై ఇప్పుడు అమ్మ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.